Hi friends, how are you? Welcome to my channel. Today I'm making vanilla cake. వెనిలా కేక్ కోసం నేను 2 ఎగ్స్ తీసుకున్నాను, 1 కప్ షుగర్, 2 కప్స్ మైదా తీసుకున్నాను. సో బౌల్ తీసుకొని ఎగ్స్ని బ్రేక్ చేద్దాము. ఇలా వేసుకున్న ఎగ్స్ని మిక్సర్తో బీట్ చేద్దాము. ఇప్పుడు 1 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ వనిల్లా ఎసెన్స్ కూడా యాడ్ చేద్దాము. మళ్ళీ ఒకసారి మిక్సర్తో బీట్ చేద్దాము. 2 కప్స్ మైదా తీసుకున్నాను, దాన్ని సపరేట్గా ఫస్ట్ మిక్స్ చేద్దాము. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేశాను. చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేద్దాము. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. వన్ 150 ml మిల్క్ కూడా యాడ్ చేయాలి. సో ఒకసారి మిల్క్ యాడ్ చేసుకొని మరొకసారి మైదాని కూడా యాడ్ చేస్తూ బీట్ చేసుకుందాము. మైదా ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్సర్తో బీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిగిలిన మిల్క్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్సర్తో బీట్ చేసుకుందాం. నేను ఇక్కడ బటర్ యాడ్ చేయట్లేదు, అందుకనే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు కేక్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బేకింగ్ ట్రే తీసుకొని దానికి బటర్ అప్లై చేద్దాము. ఇలా చూపించిన విధంగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి బటర్ని. మిక్స్ చేసిన బ్యాటర్ని ఇప్పుడు కేక్ ట్రేలోకి వేసుకుందాము. వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి.
నేను ఓవెన్ని 5 మినిట్స్ ప్రీ హీట్ చేశాను. తర్వాత ఇప్పుడు 180 డిగ్రీస్లో 30 మినిట్స్ కేక్ని బేక్ చేసుకుందాం. చూడండి చక్కగా బేక్ అవుతుంది. ఇలా టూత్పిక్ మనం పెట్టి టెస్ట్ చేసుకోవచ్చు. కేక్ రెడీ అయిందో లేదో తెలిసిపోతుంది. సో ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది. మనం దీన్ని ఫ్లిప్ చేద్దాము. సో టేస్టీగా ఉండే వెనిల్లా కేక్ రెడీ అయిపోయింది. కట్ చేసి సర్వ్ చేసుకుందాం. Thank you friends for watching my video. For more videos, please subscribe to my channel, Sarah Nairobi Vlogs.